హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి సన్నిధానానికి శబరిమలైకి పాదయాత్ర చేపట్టి శ్రీ శ్రీ శాంతి స్వరూపుడు రాజు గురుస్వామి నేతృత్వంలో 62 రోజుల పాదయాత్ర చేసుకుని ముస్తాబాద్ చేరుకున్న అయ్యప్ప స్వాములకు భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ హరిహరపుత్రుడు అయ్యప్ప దేవస్థానం నుంచి శ్రీ శ్రీ శాంతి స్వరూపులు రాజు గురుస్వామి నేతృత్వంలో 40 మంది అయ్యప్ప మాలధారణ స్వాములు ముస్తాబాద్ నుంచి శబరిమలైకి 62 రోజుల పాదయాత్ర చేపట్టి అయ్యప్పను దర్శించుకుని తిరిగి ముస్తాబాద్ కి చేరుకున్న సందర్భంగా భక్తులు అయ్యప్ప మాలాధారణ స్వాములు ఘనంగా స్వాగతం పలికి స్వాములు అయ్యప్ప స్వామితో దేవాలయం వరకు శోభాయాత్రగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయ వ్యవస్థాపకులు రాజు గురుస్వామి, ఆలయ చైర్మన్ జితేంద్ర స్వామి, రామ్, మాజీ జెడ్పీటీసీ ఎంపీపీ జనగామ శరత్రావు, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన హిందూ జాతులు ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకొని పోవాలి, ఒక ధర్మంగా ఉండాలి అనే ప్రార్థన మీద మన ఈరోజు సంతోష యాత్ర. మన స్వాములు ఒక సుఖం కంటే చెప్పలేనిది ఆనంద యాత్ర. ఇటువంటి యాత్ర నేను 12 యాత్ర, 13 యాత్ర, ఇది మరలేని యాత్ర. ఇది ఈ యాత్ర మళ్ళీ నేను కూడా చేయలేని అటువంటి యాత్ర. సంతోషం అంటే సంతోషపరుస్తున్న స్వామి నా స్వాములతోని ఆనందమైంది. ఇంకేమో ఇది లేదు. ప్రతి ఒక్క భక్తులు కూడా నిజాయితీగా ధర్మంగా ఉంటే తల్లికి అనుగ్రహించిన దైవం లేదు. అందరూ మన సంతోషంగా ఉండాలి. అయ్యా ఎక్కడ పోయినా కష్టపడి మనం పని చేసుకుంటూ మనం సంపాదించుకోవాలి. వేరే ఆలోచన చేయకుండా మంచిగా ఉండండి స్వామి. భగవంతుడు మనకు పరిపూర్ణ ఆ సంపత్తేశ్వరుడు, పాదయాత్రేశ్వరుడు, మా ముస్తాబాదీశ్వరుడు అందరూ కలిసి మన ప్రతి ఒక్క భక్తులకు పరిపూర్ణ అనుగ్రహం స్వామి స్వామి చరణం. శ్రీ 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 శాంతి స్వరూపులు మా దైవ సమానులు, మా నడిచే దైవం రాజగురు స్వామి గారి ఆధ్వర్యంలో ఆగస్టు 20 నాడు ఇక్కడే ప్రారంభమై మీ అందరితో కూడా మాట్లాడే ఆగస్టు 20 నాడు ప్రారంభమైన యాత్ర ఈరోజు 62వ రోజులు. మళ్ళీ అయ్యప్ప స్వామి ఇక్కడికి ముస్తాబాద్ అయ్యప్ప క్షేమంగా మమ్మల్ని అందరినీ పిలిపించుకున్నారంటే అది మా గురుస్వామి గారి యొక్క సంకల్ప బలం. ఎంతో గొప్పదంటే 62 రోజులు పోయిన స్వాములందరం కూడా ఇంత కాలుకు నొక్కుపడకుండా అందరం కూడా క్షేమంగా వచ్చామంటే కూడా నిజంగా గురుస్వామి గారికి ఒక ఎంత కఠినమైన అయ్యప్ప స్వామి మీద దీక్ష ఉంటే ఇది సాధ్యం కాదు. ఎందుకంటే పోయినప్పుడు ఏదో చిన్న ఇబ్బంది అవుతుంది, కానీ మేము గురుస్వామి గారు ఒకటే పేరు పెట్టారు, ఇది పాదయాత్ర కాదు ఆనందయాత్ర. నిజంగా కూడా మా జీవితంలో మేము ఎవరమైతే స్వాములం అందరం పోయినామో జీవితంలో వెనుక తీసుకుంటే సాధించిన విజయాల్లో ఈ పాదయాత్ర కూడా ఒక మహా విజయంగా మిగిలిపోతుంది మా అందరి జీవితాల్లో. నిజంగా కూడా ఒక అద్భుతం. 62 రోజులు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ క్షేమంగా రావడం అంటే కూడా మా ఇంటికాడ మా కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ అందరూ కూడా రోజు దేవుని మొక్కుడే పోయి మంచిగా క్షేమంగా రావాలని అంతమంది. అలాగనే మా మిత్రులు శ్రేయభిలాషులు ఎంతోమంది స్వాములు ఎక్కడున్నారు, మళ్ళీ మంచి ఏం దాకా వేరు. ఇదంతా కూడా అయ్యప్ప స్వామి యొక్క కృపా కటాక్షాలు. గురుస్వామి గారు ఒకటే చెప్తారు, ధర్మో రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. అందరం కూడా ధర్మంగా ఉండాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి, న్యాయంగా ఉండాలి, ధర్మంగా బతకాలన్నదే గురుస్వామి గారి యొక్క బాటలు నడుస్తున్నాం. దాన్ని అందరూ ఆచరిస్తే అందరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. భక్తి ఉంటే ప్రేమ ఉంటుంది, ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. భక్తి ఉంటేనే ఆ కుటుంబం సంతోషంతో వెర్రిపిలుస్తుంది. అందుకే భక్తి మార్గాలు అందరూ పోవాలని గురుస్వామి గారి యొక్క దీక్ష. ఇక్కడనో కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ ముస్తాబాద్లో అయ్యప్పని తీసుకొచ్చి ఇప్పటికీ 13వ మహాపాదయాత్ర ఇది. ఎన్నో సార్లు 39 సార్లు 41వ సారి దీక్ష, ఎన్నో సార్లు 12 సార్లు మానేరు నింపాలని మాలలేస్తారు ఎందరో. ఎవరి వారి వ్యక్తిగత ఆరోగ్యం గురించి, వాళ్ళ వ్యక్తిగత కుటుంబం గురించి. గురుస్వామి గారు అట్లా కాదు. మానేరు నుండి ఇక్కడ పూజకు విరాళాలు రాకుంటే ఎందుకు వస్తలేదు, ఏమో అయ్యప్పని గ్రహించి ఇక్కడ రైస్ మిల్లు బంద్ అయినాయి, కాలం బంద్ అయింది, కరువు కొట్లాడుతుందని కాశీ పోయి నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మానేరు నింపితేనే మేము మాలేస్తామని చెప్పిన ఒక గొప్ప అకుంఠిత దీక్షాపరుడు రాజగురుస్వామి గారు. ఈ ప్రాంతం మీద ఈ ప్రజల మీద అందరూ కూడా మంచిగా ఉండాలనే గురుస్వామి గారి యొక్క సంకల్పం. దాన్నే మేమంతా కూడా వారి శిష్యులం పుచ్చుకొని రాజగురుస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నాం. కొన్ని వ్యక్తిగత కారణాలు పోతే ఎప్పుడో చాలా మంది అన్నదాతలు ముందుకొచ్చి వస్తు రూపేణ, ధన రూపేణ, విడిది రూపేణ అనేక మంది దాతలు పేరున వారందరూ కూడా మాకు చాలా మంది దాతలు ఎవ్వరు ఒక చారణ కూడా మేము పాదయాత్ర నుంచి మేము వేరే వాడినాం తప్ప దాతలు ఇచ్చే ప్రతి పైసా గుడికి వాడే విధంగా మా చైర్మన్ గారు కానీ గురుస్వామి గారు ప్రణాళిక చేశారు. దాతలు ఇచ్చిన ప్రతి రూపాయి ముస్తాబాద్ గుడికి చెందే విధంగా రూపకల్పన చేసినాం.
దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారి కుటుంబాలు ఎక్కడున్నా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పుకుంటూ వారి అందరూ కూడా వీరికి స్వయంగా రాలేకపోయారు. చాలామంది కూడా వచ్చిన దాతలు, కొందరు చాలా అనేక పట్టణాల్లో ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారు. వారందరూ కూడా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వారందరూ కూడా ధన్యవాదాలు. వారందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ స్వామియే.